అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టార్గెట్ 1 lakh సబ్స్క్రైబర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మనకు రీచ్ అనేది ఉంటుంది. ప్లీజ్ దోస్తులు, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియో చూసి ఎంజాయ్ చేసిరా దోస్తులు? నేను ఏడ్చినందుకు మీరు మస్తు బాధపడ్డారు కదా. కింద కామెంట్స్ చూస్తా అంటే నాకు కూడా మస్తు బాధ అనిపించింది. ఇక తోడగుట్టిన తోడు గట్ల ఫోన్ చేసేసరికి నాకు దుఃఖం వచ్చిందిలా దోస్తులు. నేను ఎప్పుడు హుషారు ఉండి ఒకటేసారి ఏడ్చేసరికి మీరు కూడా డిసప్పాయింట్ అయ్యారు కదా. ఇక ఏడవంతి యూర్రి, మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తా, ఓకేనా దోస్తులు? ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 96 అన్నమాట. ఈ రోజు వీడియో మంచిగా ఉండబోతుంది, మంచిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇక వంటలు విందులు ఉంటాయి. మళ్ళీ లాస్ట్కు ఏంటిదంటే దొరా జున్నును ప్రపోజ్ చేస్తే జున్ను ఒప్పుకుంటుందా, ఏమవుతుంది, ఎవరినెవరు ప్రపోజ్ చేసుకుంటారు ఏందనేది ఈ పార్ట్లో ఉంటుంది. దోస్తులు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ దోస్తులు. వీడియోస్ మస్తు మంది గుర్తురు కానీ లైకులు అత్తలేవు బాగా. దోస్తులు లైకులు కొట్టుర్రు. మీరు లైకులు కొడితే ఏంది అని అంటే మన వీడియోస్ అనేటి ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు చూస్తారు. మాకు కూడా సంబరమయ్యి ఇంకా మీ గురించి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ప్లీజ్ దోస్తులు లైక్ కొట్టుడు మాత్రం మర్చిపోకండి. మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాం లైక్ కొట్టుర్రని. సో ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో అయితలేరో వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. లతక్క రేపు ఏ టైంకి పోదాం మరి షేన్లకు? రేపారా ఇక పనులు తీరినాక 10 వరకు పోదాం. వంటలు చేసుడు అని అన్నాడు కదా, మళ్ళా లేట్ అవుతుందేమో అని. 10కి పోయి ఎంతసేపు చేయంరా వంటలు? సరే లతక్క, మరి నేను ఇక పొద్దున్నే లేచి రెడీ అయ్యి వస్తా మీ ఇంటికి. సరే సరే పోరా జున్నిగా ఓ. సరే బాయ్ లతక్క. బాయ్ బాయ్. వాళ్ళు ఎత్తనే పోదాం అనేటట్టుంది చేన్లకు. ఇక చేన్లనే వండుకుంటే అయిపోవు కదా మరి. ఇక కొత్త ప్రేమ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది. ఇక ప్రేమలో పడ్డాక మధ్యలో వెళ్తుంది. గామె జున్నే కదా. ఓ జున్ను ఇక రాయిగరా. రమక్క ఎటు పోయేస్తావు జున్ను? నేను చేన్లకు పోయినా లతక్కతోటి టైం పాస్కి. అవునా, రోజు పోతున్నావా ఏంది? మా ఇంటికెళ్ళి అత్తనే లేవు, గా చేన్లేం టైం పాస్ అవుతుందబ్బా నీకు. ఈ రోజే వేయినా రమక్క, ఎందుకో రమ్మన్నది, ఒక్కదాన్నే పోతున్నా, మా అమ్మ గిట్లా అత్తలేరు దాజున్ను అని అంటే వేనా. అవునా, రాజు వచ్చిండా? రాజన్న కనబడ్డా అక్కడ? కనబడ్డాడు కరెంట్ కాడ. మళ్ళా దీంతో గిట్లా మాట్లాడుతుండా జున్ను? లేదు రమ్మక్క, మాట్లాడతలేడు కదా. వీళ్ళు మాట్లాడుకుంటలేరు మరి. అయ్యో నిజం చెప్పు. నిజమే రమక్క, మాట్లాడతలేడు. ఈ అక్క కూడా మాట్లాడతలేదు కదా. గదే మరి పుష్కన మళ్ళా మాటలు ఇట్లా కలుపుకుంటుర్రేమో అని నాకు భయమై పాడైతాంది. అసలు మాట్లాడుకోరు. ఒకళ్ళ ముఖం ఒకలే చూసుకుంటూనే లేరు. నేనే రాజన్నని మందలిస్తా అప్పుడప్పుడు. తిన్నావా రాజన్న, ఒక్కొని వేస్తామంట. తిన్నా అని అంటాడు గంతే తప్పించి ఈ లతక్కతోటి మాట్లాడతలేడు. గదే మరి మాట్లాడితే నువ్వు చెప్పపోదు బాగాని అయితే. సరే రమ్మక్క, పోతాయి, ఆకలి అవుతుంది, తినాలే. సర్ది పట్టుకరాలేదా ఈమె మరి? తేలేదు కదా. ఈ అక్కడనే పొద్దున్నే తినేసి పోతున్నాం. ఇప్పుడు 3 అవుతుందా? ఇక అత్తన్నం ఇంటికి వచ్చి తింటాం. సరే పోజున్ను తినిపో. సరే రమ్మక్క. వామ్మో పుష్కను నేను గిట్లా చెప్పింది అనుకో మాట్లాడుకుంటుర్రని మళ్ళా పెద్ద లొల్లిలు అవుతాయి. ఎందుకు పాపం లతక్క మస్తు మంచిది ఈమె కన్నా. గదే ఈ పొల్ల ఏదున్నా నిజమే చెప్తుంది కానీ గదే మరి మాట్లాడుతుండా మళ్ళా మాట్లాడుకుంటుర్రా అని నాకు భయమయ్యే. తిన్నవా అవ్వా? ఇప్పుడే తిన్ననే నానమ్మ. ఎండకు పోయి వస్తాన్నావు, ఏమిటికి పోతాన్నావు చేన్లకు? టైం పాస్ పోతున్ననే. సరే తీ, జెర్సేపు ఒరగపోయినావు బిడ్డ. ఒరుగుతా తీయలేవే, కూసోయే నానమ్మ. ఎటు పోతున్నావు? నేనెటు పోతున్నావ్వా? జరసేపు బయట కూసుండి ముచ్చట పెట్టత్తా. ఎవరన్నా అంటున్నారా నానమ్మ మీ జున్నికి ఇంకా పెళ్లి చేయరా అని? అందరు అడుగుతారు బిడ్డ. ఇక వయసు మీద ఉంటివి, పెళ్ళిడికి కత్తివి, అడగకపోతే ఏం చేస్తారు? నువ్వేం చెప్తున్నావే? చేస్తాం ఇక చూడరా నా కొడుకు కోడలని చెప్తాన్నా. నీకు ఎసొంటి మనవడు కావాలే నానమ్మ చెప్పు. నాతోటేందవ్వా, మీరిద్దరు మనసులో ఒకటై మీరిద్దరు మంచిగా ఉంటాయి.
అయితే గట్ల కాదు నానమ్మ, గిట్లుండాలి గట్లుండాలని అనుకుంటారు కదా, మరి నీకెట్లుండాలని అనుకుంటున్నావు చెప్పు ఒకసారి. నువ్వు చిన్నప్పటిసుంది అల్లారు ముద్దుగా పెరిగినావు బిడ్డ. నిన్ను కూడా అంతే మంచిగా చూసుకునే అబ్బాయి రావాలే. కాలు కింద పెట్టకుండా మంచిగా ఆస్తి పాస్తి అంతుండి అందమైన అబ్బాయి రావాలే. నువ్వు అందంగా ఉంటావు కదా బిడ్డ. అవునానే, సరే సరే తీ. నువ్వు మా నానమ్మవు కాబట్టి నిన్ను కూడా ఆయన మంచిగా చూసుకోవాలి. అట్లాంటి అబ్బాయి దొరికితే చూద్దాం, చేసుకుందాం. చూడరా అవ్వా మీ అయ్యా. చూస్తాడు చూస్తాడు గాని. సరే తీజర్సే పొరుగు, నేను మళ్ళత్తక్క నరసవ దగ్గరికి పోయి. సరేనే నానమ్మ. అబ్బో, అందరు ఆలోచనలు అవే ఉంటాయి ఎక్కువ. మంచిగా ఆస్తి ఉండాలి, మంచిగా ఉండాలి అబ్బాయి అని. ఇవన్నీ మరి సురేష్లా కనబడుతున్నాయి కానీ చూద్దాం ఏమవుతుందో. రాజన్న మరి రేపు తొందర్రా పొలం కాడికి, ఓకేనా? వస్తా గాని ఏం మందు తెప్పియాలే? మొన్న మనం దాగింది తెప్పియాలా? తాగుతావా నువ్వు? అద్దు అది తాగితే అంత పిస ఎత్తానా నేను? అంత అది పడిపాడైతలేదు నాకు. తెల్లగా లేపు గదే తాగుదాం. అంతేనా? ఒక్క రోజుకి ఏమైతుంది? అద్దు నాకు వడిపాడైతలేదు. ఇక మళ్ళా నాకు నా భార్యతో లొల్లి మళ్ళీ ఇంటికి వచ్చినాక. గంతే తీయ రాజన్న, తెల్లగలు తాగుదాం తీయ అందరం. అదే ఆడోళ్ళకో థమ్స్అప్ చెప్పు, మనకు తెల్లగాళ్ళు చెప్పు. ఇక మరి కారం ఉప్పు అవన్నీ పట్టుకొస్తారా షాప్ పోయి? మా ఇంట్లో లేవా అన్ని పొట్లాలు కడతాం. గదే మరి అన్ని రెడీ చేసుకొని పెట్టుకోర్రి, రేపు రార్రి. లతకు కూడా చెప్పాలి మరి పొద్దున్నే రార్రి అని. వాళ్ళు పనులు చేసుకొని వచ్చే వరకు 10 అవుతుంది కానీ మెల్లగా మధ్యాహ్నం వరకు కదా. ఎంతసేపట్లో అయితే వంటలు కట్టలేపోయినాయే. గంతే రమక్కని దొరకత్తావా మరి? అబ్బో రాదు. మళ్ళా లతున్ను ఆమెకు పడది. అవునా, ఎందుకు మరి? అదంతా పెద్ద స్టోర్ ఉన్నది కానీ. సరే మరి నేను పోతాను. ఇక పొద్దున ఫోన్ చేయుర్రి. చేస్తాం కానీ సాయంత్రంకి వెళ్ళి ఇంటి మొగై రాలేవే. అత్తగాని అత్త. సరే ఇక వార్రి. ఏమైంది పావు ఇంట్లకు? అయ్యో పోదాం తీయలేవు. ఆ గులాతేటో పోతాంది కదా. ఎటు పోతాన్నావు లతక్క? నేనా, ఓ పని మీద పోతాన్నా. ఏమైంది? ఏం లేదు కానీ రేపు పొద్దున ఏ టైంకి వస్తారు మరి? అదైతది. అయ్యో 10 దాకా ఇన్నే ఉంటారా? ఇప్పుడు పోయి అన్నం అనుకోమంటావా ఏంది? ఓ అవ్వ, నీకు ఉల్లాసం ఉత్సాహం అవతలేనట్టున్నది కదా. నిజమే లతక్క. గట్ల కాదు గాని కొంచెం పొద్దుగానే రాలేరు. ఇక మా పనులు కావద్దా? అత్తం తీయలేవు. సరే తీ మరి. అన్ని నేను తీసుకొస్తా, మీరేం తీసుకురాకుర్రు గాని. సరే. ఓ ఏం పని మీద పోతున్నావు పో. ఈ ఆడోళ్లకు ఈ పనులు ఒడివైద్దంగా ఏమరా నరేషు? ఇక మరి వాళ్ళ పనులు వాళ్ళకు ఉండేయా? మన లెక్కనే ఊకి ఖాళీగానే ఉంటారు అనుకున్నావా? నాకు బాత్రూమ్ వచ్చి పాడైతుంది, నేను పోతాను. నాగు పో. ఈ జున్నుకు ఫోన్ చేద్దాం. ఏం చేస్తుందో దొరసాని మరి. హలో. హలో. ఏం చేస్తున్నావు? ఏం లేదు, వచ్చినా అన్నం తిన్నా ఇట్లా పడుకున్నా. అవునా, ఎందుకు ఊకే పడుకుంటారు? మంచి యాక్టివ్గా అటు ఇటు తిరగాలి కానీ. ఇప్పటిదాకా తిరగలేదా షేన్లా? ఇంకేం తిరుగుడు, కాళ్ళన్నీ గుంజుతున్నాయి. ఏంది కాళ్ళు గుంజుతున్నాయా? మరి హాస్పిటల్ పోదామా జున్ను? హాస్పిటల్ ఎందుకు గాని, బాగా గుంజితే టాబ్లెట్స్ వేసుకుంటా. ఉన్నాయా లేవా మరి టాబ్లెట్స్? డాక్టర్ కి ఫోన్ చేస్తే వచ్చి ఇస్తాడు గాని. ఆ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఎక్కడున్నాడో మరి నేను తీసుకురావాలా? అయ్యో, నువ్వెందుకు అంతగానం అదవుతున్నావు? అద్దొద్దు గాని వస్తాడు, ఇక్కడ తెలిసిన ఉన్నాడు. గదే మరి కాళ్ళు గుంజుతున్నాయి అంటున్నావు కదా అని టాబ్లెట్స్ అయితే వేసుకో మంచిగా. సరే. ఏం కూర మరి? అదేందో పప్పు వేసింది, అది నాకు తినబుద్ధి కాలేదు. పచ్చడి వేసుకొని తిన్నా. అయ్యో జున్నుగా పచ్చడి వేసుకొని తింటే ఎట్లా చెప్పు? ఊకే పచ్చళ్ళు తినద్దు, రక్తాన్ని చంపేస్తుంది. నాకు ఒక ఫోన్ చేస్తే అయిపోవు కదా, నేనేమన్నా తీసుకొచ్చి ఇయ్యకపోదునా కర్రీ? నువ్వు షేన్లోనే ఉన్నావు కదా. షేన్ల నుండి అక్కడికి పోయి తీసుకొచ్చుడు ఎంతసేపు? నాకు చెప్తే అయిపోవు కదా. వద్దు గాని, నానమ్మ ఎగ్స్ వండుతా అన్నది, ఇక సాయంత్రం అవి తింటా గాని. గదే ఉడకబెట్టుకొని తిను. అంత కొట్టిపోసింది తినద్దు, మంచిది కాదు. బాగా బక్క ఉన్నావు, ఉడకబెట్టినవి తిను, మంచిగా అవుతావు. అవునా, బక్క ఉన్నానా? అవును మరి, మస్తు బక్క ఉన్నావు. అయ్యో, బక్క ఉంటే ఏమైతుంది మరి?
ఏం కాదు కానీ మంచిగా ఉండాలి, యాక్టివ్గా మంచిగా పర్సనాలిటీ తోటి మంచిగా ఉండాలి. ఆహా అట్లనా. అవునవును. సరేలే, ఏం చేస్తున్నారు? వచ్చిర్రా ఇంటికి? తిన్నారా మరి? ఆ ఇప్పుడే వచ్చినాం, ఇంకా తినలేదు కానీ ఇప్పుడు తిన్నాం, ఇక మళ్ళా నైటే మేము తినుడు. అవునా, సరేలే మరి. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి జున్ను, సరేనా? తీసుకొచ్చి ఇస్తా నేను. సరేలే. గదే మరి డాక్టర్ వస్తాడా లేకపోతే నేను వచ్చి ఇవ్వాలా టాబ్లెట్స్? వస్తాడు వస్తాడు. సరే మరి బాయ్. సరే సరే. తిండి చక్కగా తినకపోతే కాళ్ళు గుంజుతాయి, చూస్తే బక్క ఉన్నది, మంచిగా తింటే మంచిగా అవుతుంది కదా లడ్డూకు లడ్డు. ఏమైందే నరసవ్వ, చిన్న పోయి కూసున్నావు? ఇలా మా ఇంటికి వెళ్ళే రాలేదు. ఏం కాలే మల్లక్క, అట్టుగానే కూసున్నా. తిన్నవాయే మరి? తిన్న తిన్న మల్లక్క, నువ్వు తిన్నవా? తిన్నా, మెల్లగిట వచ్చిన. తిన్నవాయే పుష్ప? తిన్నా తిన్నా. ఏమైందే పొల్ల, కూర అంటుతాను పోతుంది మళ్ళీ వచ్చి కూసుంటివి? ఏ అండబుద్ధి అయితే నరసక్క, ఇప్పుడు పొద్దుకి అంటది. అయ్యో, అండుతా అండుతా అని ఒకటేమో ఒక ఉరికినావు, మళ్ళీ ఏమైందే పొల్ల, ఎందుకు అండబుద్ధి అయితే లేదు? మళ్ళీ నీ మూడత్త తిట్టడానే? ఏ మా ఉన్నత్తి ఇంత వంకాయ కూర, అది ఇప్పటికి అత్తే వేసుకుంటాడు, కొద్దిసేపు అయినాక అండుతా. ఇక మీరేడ కూర్చుంటే నాకు ఇటే మనసు కొట్టుకోవట్టే ముచ్చటకు. ఇక మరి మన ఆడోళ్ళము నిజంగా భలేనే ముచ్చటకు మూతులు చాపుతావు, మనకు ముచ్చట అంటే బంగారం. ఇక మరి ఏంది మరి, మన మొగోళ్ళు మనల్ని తిట్టేది ఎందుకు? గిందుకే ఎటువా మల్లయ్య బాపు ఉండడే ఇంట్లో, రాంగం అన్నాడు. ఈ మధ్య బాగా అటు ఇటు తిరుగుతలేడు, ఎక్కువగా అనిపిస్తలేడు మల్లయ్య బాపు. ఏ పాపం సాతనై పాడైతలేదే, ఎక్కువ బయటకు కూడా ఓడు, ఎప్పుడో ఒకసారి పోతాడు గంతే. అంతేనా మల్లక్క? ఏమైంది మళ్ళా? పోసిది లింగిది లొల్లేమన్నా మళ్ళీ అయిందా? ఏం పాడో, నేను అటు పోయి ఎందుకు మునిగిన్నే? వాళ్ళదైతే భలే ఉంది కథ నర్సక్క. ఈ అవ్వ కాలం ఎటు పోతుందో తెలిసి పాడైతలేదు. ఈ అవ్వ ముసలోళ్ళకు పిల్లలు కావాలి, మొగుళ్ళు కావాలట. ఈ అవ్వ ఇక మరి ఏందనుకుంటానవే? అవునే నర్సి, అట్లా పోయేద్దాం దారేవు, ఏం చెప్తారో టైం పాస్కు పోదాం దాయే. ఓయమ్మ వాళ్ళక్క పాప, మనకు అందరిని గెలుకుడు అలవాటాయే, ఎక్కడేం జరుగుతుందో మనకు అన్ని తెలియాలాయే. దాయే దా, మీరిద్దరు ఉండాల్సిన వాళ్ళే ఊరుకు. మరి ఏమనుకుంటున్నవే, మాతోటే లక్ష్మిగా అదే. నిజమే అని నిజమే. అబ్బో, ఈ బొడ్డినే ఉంది కదా, నన్ను చూడొద్దు. ఆగో, ఏటు పోతాన్నావు? దీంతో మాట్లాడితే మళ్ళీ ఇంకేదో కలుపుతుంది ఆయనతో పోషత్తే. ముసలోడా, ఇగరా ఇగరా. ఏందే ముసలోడా అనబడుతుంది? అయ్యో, ముసలోని కాపోతే పడుసోనివా ఏంది? నేను ముసల్దానా అనల్లా మరి? అంటావు ఎందుకనవు? ఏం సంగతి, ఏటో పోతున్నావు గిటు? గా రాజయ్య దగ్గరికి పోతున్నా. ఎందుకు, ఏం పని? ఏం పని అయితే నీకెందుకే? చెప్పు. రాయపోయా అంటవేం రో, బగ్గవలసింది నీకు. మరిగా నన్ను పోయేటోని గెలుకుతావు? ఏం చెప్తాంది నీ మరదలి పిల్ల? ఏం లేదు, పన్నది, సాతనైతలేదట పన్నది. నీకెందుకు చెప్పు? అయ్యో, అన్ని మర్యాదలు చెప్పాను మరి, సాతన కాపోతే చేత్తా చెయ్యా, నీకెందుకు? నీకేయాలా చెప్పు మరి. నాకు ఎత్తవా నువ్వు? నాకేం అవసరం, నాకేం చేయొద్దు గాని నీ మరదలకైతే వేసుకోలేవు. మరిగా ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఏమైంది? ఏం లేదు, నేను గా రాజయ్యోళ్ళ ఇంటికి పోతే ఈ లింగు మందలిత్తాంది నన్ను. అడ్డమైన కుక్కలతోటి ఎందుకు మాట్లాడుతున్నావు? పో పో, నడువు, జల్ది రాపో, పనున్నది, అటు పోదాం. పోరండా, అడ్డమైన కుక్కలు ఎవరే నువ్వు? నా ఇంటి ముంగడికి వచ్చి అడ్డమైన కుక్క అని అంటున్నావు బోషిడి. నువ్వు కుక్కవు నక్కవు. ఏముండా, నేను నిన్న అన్నా అని కుక్కలను అనుకున్నా అంటే నీకెన్నొత్తాందే? అన్నిటికీ మీదేసుకొని బాగా ఎగురుతావు. అబ్బా, మళ్ళా సురువు చేసి రాయే లొల్లి లొల్లి పాడుగా. నువ్వు దాదా, నువ్వు రాయిట్రా. అత్తన్న పట్టు బావా. నువ్వు కాదటు పో. ఓ భోశ్రీ, నా బావ నన్ను పిలిస్తే నా బావ దగ్గరికి నువ్వు పోతావేమే? ఏందో బావ అని పిలుస్తావేమే? నా బావని పట్టుకొని సిగ్గు లేదా? నీకు మానం లేదా? దేవుడు పెట్టలేదా అని కొంచెమన్నా? అయ్యో, నీకు పెట్టిండా? ఏది మరి నాకైతే కనబడతలేదు.
ఎందుకు ఇంత తీటతనం నేర్చుకున్నావు? ఎవరినో ఒక్కళ్ళని చూసుకొని పండబెట్టుకోరా అదే నువ్వు ఊకే నా బావ మీద పడేస్తాను బద్మాషాడదానా. నేనెందుకు వండబెట్టుకుంటాను? ఏముండా నీకు బలుపులేసి నువ్వు అన్ని వండబెట్టుకుంటాను. ఏ లింగి నీ అవ్వ మాటలు మంచిగా మాట్లాడు. లింగి అంటే లుంగిప్పిదంతా అని చెప్పిందా నీకు? మళ్ళా మాట్లాడతావు. ఏది నువ్వు అన్నే నువ్వు నా లుంగిప్పాలే తన్నాలనే చూస్తానా నేను. చూసినావే పోసి నీ బావ మాటలు లుంగిప్పల్లట తన్నల్లట. మరి తన్నల్లా చూస్తావా నువ్వు? ఓ బావురు ప్రోడా నువ్వేం మాట్లాడతాను? అరే మాది ఊకేదంతా తంతా అనంటాందే తన్నుమని నేనంటానా. ఇక గాన్నే నన్నిచ్చుకోవాలా నువ్వు? భలే మాట్లాడుతున్నావు పో. మరి ఏమనుకుంటాన్నావు? నీ బావకు నేను కావాలట నువ్వు సరిపోతలేవట్నే అన్నాడే. వాడు అన్నాడే చెప్పు. వాడి నాలుక మొత్తం కొత్త. నాలుకెందుకు? ఆ గదవ కొయ్యి గదవ గజం ఉన్నది. గజమే ఉండని మీటరే ఉండని నీకేందే బద్మాషానా ఊగే మా జాలి కత్తన్నావు. నీకు నోరు గులగుల పెడుతుంది కదనే బాగా. నాకు నోరు గులగుల పెట్టి నేను ఒరుతాన్నా. మరి నీకేం గులగుల పెడుతుందని నువ్వు ఒరుతున్నవే? ఇక మీ లొల్లోడు అర్రా. ఇక చూడే నర్సి ఆడదాంతోటి నేను ఉండాలా పీకల్లే ఊర్లకెయ్యి ఇది నన్ను ఊర్లు ఉండకుంటే చేస్తాంది. నేను చేసిన ఏం లేదే నర్సవ్వ. ఇగో దీని బావ నా దగ్గరికి వచ్చి మాట్లాడతా అంటే దీనికి అందులో ఒరవక వచ్చి లొల్లి పెడతాంది. నేను మాట్లాడలేదవ్వా నన్ను పోయేటోని ఇది మందలు ఇచ్చింది. ఊకే నా బావ మీద పడి ఏడుతున్నవేమే. మరి ఉంచుకో ఇక నువ్వే ఉంచుకో ఇంట్లో నువ్వే భూమి పెట్టు నువ్వే చాదు. ఏందే పోసి నువ్వు గట్ల మాట్లాడబడితివి? మరేంది ఇక ఊకే రాపరాప. నీకు భ్రమ తీరింది కదనే, నీకు బుద్ధి తీరింది కానీ బావ మీద, అందుకే నన్ను ఉంచుకోమంటాను. ఊకొర్రి మీ మాటలు పాడగాను ఎవరన్నా చూస్తే పడసు పోరగాలు నేర్చుకుంటారు. ఏం మాటలు ఏం కథలు ఇవి? మల్లక్క నేనేమంటానా? ఇగో ఇదే బద్మాషాడిది ఊకే చీటికి మాటికి మా మీద పడుతుంది. మమ్మల్ని బతకనిత్తలేదు. నేను మిమ్మల్ని బతకనిత్తలేను. నేనేమన్నా మిమ్మల్ని జోలికత్తానా అని వార్తకత్తానా? మీరే నా ఇంటికి వచ్చి లొల్లి పెడతారు. మర్యాదగా చెప్పుతున్నా ఇంకోసారి మా జోలికి వచ్చినాం అనుకో నీ అక్క తుక్కు పండబెట్టి తొక్కి మరీ పోలీస్ స్టేషన్ కోత నేను. మళ్ళా నన్ను తక్కువ అంచనేయకు. నువ్వానే నీతోటి బడ్డు కూడా కాదు నాకు. ఏంది బావా ఇది ఇట్లా మాట్లాడతా అంటే సప్పుడేక చూస్తాన్నావు? నన్ను అంటే బతుకుతాడా అనే నీ బావా? బతకపోతే ఏందే రండా నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఆ ఉన్న పిలకలు మొత్తం బీకెత్తా. ఏం చేస్తావే నువ్వు? అవునారా నువ్వు నా పిలకలు వీకెత్తావా? మరి నేనేం వీకల్లో చెప్పాలా సత్తవు మరి. ముసలోడు మీ ఇద్దరు దెబ్బకు చచ్చేటట్టే ఉన్నాడు. ఇక బాగా రోజులు బతికేటట్లేడు. నిజమే అవ్వా. ఏంది నేను చంపుతానా? నువ్వు కాదే ఈ లింగి ఏవాటి నేను కూర్చేటట్టే ఉన్నా. లింగి అంటవేమ్రా ముసలు బాడకవు? ఏ పోసు రా మనం బోధంతా గీ తెగబడ్డదాంతో మనమేం మాట్లాడతాం. ఓరి ముసలోడా తెగబడ్డది మీరు, బరిదేగించింది మీరు. నన్నంటవేంద్రా నా ఇంటి ముంగడికి వచ్చి? నేనేమన్నా నీ ఇంటి ముంగడికి వచ్చి మాట్లాడుతున్నానా? నా ఇంటి ముంగడికి వచ్చి ఏమో బాగా రూబాబు చేస్తారేమరా? నడువురించర్రి నీ అక్క మళ్ళా. పాయ్యపా దీని సంగతి ఎట్లేయాలి అట్లా చేద్దాంపా. నువ్వేం చేస్తావే? జబ్బల జాకెట్ వేసి సోకులో పడ్డ వరకే ఆళ్ళు అవుతుంది. నువ్వు నన్నేం చేస్తావే? నీ సోకు సైకిల్ దొక్క గీ వయసుకు గసొంటి బ్లౌజులు ఎత్తన్నావు అవసరమా అనే నీకు? ఇక మొత్తం ఇప్పుకొని తిరగరా అదే నీ అవ అందరూ ఉరికత్తారు ఎంబడే పడసోళ్ళు ముసలోళ్ళు అందరూ. నేనెందుకు ఇప్పుకొని తిరుగుతానే? నువ్వు ఇప్పుకొని తిరుగు. ఇద్దరు ఇప్పుకొని చెరో దిక్కుర్రి ఊరంతా మీ వెనకనే వస్తారు. ఇక ఇప్పుకొనుడు పాడు గాని ఏమి ఇప్పుకుంటారు? ఏం కథ మీరు ఆడోళ్ళ గాడిదులా? నాకైతే అర్థమే అయితలేదు. రాయే పోసి పోదామంటే ఇంకా కోలుసుకుంటా దీని దగ్గరనే ఉండబడుతువేమే. అంత నువ్వు ఏవట్టే ముడగొడక నువ్వు ఇటు మొక్క ఎందుకు వచ్చి పాడైనవు? దీంతో రోజులు అయి పాడైతుంది పా. మళ్ళా నా ఇంటికి వెళ్ళి అత్తరంటే నీ అక్క సంపన చంపుతున్నాడు. నీ ఇంటికి ఎవడ వచ్చిండే రండా? ఇది రోడ్డు. ఎక్కడుందే రోడ్డు? నీ అవ్వ మిన్నడికి ఇట్లా వేయించిండే ఏందిడా?
ఓ నీ అవ్వ మిన్నడేపిచ్చిండు తీ పాయే పా నాకు బగ్గ బలుపులున్నాయి. ఎందుకు లింగక్క ఊకెలొల్లి మీకు? ఏ ఆ దొంగ ముండనే అట్టేటిగా మాటలు అంటది. ఎందుకు కుక్కతోని మాట్లాడుతున్నావు అంటాంది. ఆ ముసలోడు ఎటు పోతున్నారా ముసలోడు అని నేను అడిగితే కుక్కతో ఎందుకు మాట్లాడుతున్నావు అన్నది. ఇక నాకు మంటలు ఇవ్వదా మల్లక్క? అది గబ్బల దాకి వేసుకుంటేంది ఏదేసుకుంటేంది నువ్వు సపడేకుండాక అది మొత్తం విప్పుకొని తిరిగేటట్టుంది. ఇక రాను రాను బద్మాషాడి తెగబడ్డది. ఏ పీకంతి నీకెందుకు? అవు నరేషు నీ అవ్వ ఈ రాత్రి గడతనే లేదు కదా. ఏడగడతలేదే 8 గానే బట్టే ఇంకేంది? తెల్లారితే మంచిగా ఉండు జల్దీ. ఎందుకు మరి? అందరం ఒక దగ్గర ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఇక అందరి గురించి ఇచ్చిపెట్టు గాని జున్ను ఉండాలి నీకు కదా. అవునవును ఆమెను రేపు ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నా. ఒప్పుకుంటుందో ఒప్పుకోదో భయం అవుతుంది నరేషు. నీ అవ్వ 2 పెగ్గులు వేసే కాడ 4 పెగ్గులు ఎత్తివంటే భయం పోతుంది, అన్ని పోతుంది. ఏం చెప్తారు? ఏ రాయ రాజన్న రా ఇక రా ఇక కూసుందు రాలేవు. నేను అప్పుడెప్పుడో నమ్మంటే ఇప్పుడు వత్తివి. ఇక తిన్నా మెల్లగిట వస్తానా. తిన్నరా మీరు? తిన్నాం తిన్నాం. ఈ సురేష్ కట ఎప్పుడు తెల్లారాలే అని ఆగుతలేదు పానం. అయ్యో ఎందుకు సురేషు? ఇక అందరం ఒక దగ్గర ఉంటే మంచిగా ముచ్చట పెట్టుకోవచ్చు కదా అని. రేపట జున్నుకు ప్రపోజ్ చేస్తారట రాజన్న. అరే నువ్వు ఈ ముచ్చట ఎందుకు చెప్తాను? మన రాజన్ననే ఆగు. అవునా ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ సురేషు. ఏమో ఒప్పుకుంటుందా నాకు భయం అవుతుంది. ఒప్పుకోదా తీయలేవు చేసి అయితే చూడు. మీరు అందరు మంచిగా సపోర్ట్ ఇయ్యూరు నాకు. ఇచ్చుడే ఎందుకు ఇయ్యం? ఎట్లా వేయాలి రాజన్న చెప్పలేవు. నువ్వైతే కొంచెం ఎక్స్పర్టు. నేనేం ఎక్స్పర్టు నాకేమెరకా. చెప్పలేవు. మాకు తెలియదా తీయలేవు. నీకు ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయో అవన్నీ వేనాయి కానీ మరి ఎట్లా చేసుడు చెప్పు. ఎట్లా ప్రపోజ్ చేసుడు? ఇక ఎట్లా చేస్తావు? నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు ఓకే చెప్పు అని చెప్పు. గట్లా చేస్తారా రాజన్న? ఇక మరి ఎట్లా చేస్తారయ్యా? దగ్గరికి పోయి ఆయనతో ఐ లవ్ యూ అని చెప్పు సురేషు. ఆమె ఏం చెప్తుందో ఈ నువ్వుగంతే. లతనేనా బయట ఏం చెప్తాంది? గంతే గంతే గాని సరే తీగ మరి నేను పోతా పండుకుంటా. మీరు కూడా వండుకోపోర్రి. ఇక కళ్ళు ముయ్యాలి గట్టిగా. ఇక నిద్ర రాకపోదా అత్తది. సరే రాజన్న ఇక ఓ మరి మీరు నడువుర్రి. సురేషు దాదా లతతోని మాట్లాడద్దాం. ఏమో ఎత్తన్నట్టుంది బయట. ఓ లత. అయ్యో ఏమైంది రాజు ఇప్పుడు గిట్ వచ్చినావు? ఏం లేదు నేను 10 నిమిషాల నుండి చూస్తున్నా. నువ్వు అక్కడనే నిల్చొని అటే చూస్తున్నావు. ఏం చేస్తున్నావు? నేనా రాజు? ఏం లేదు చందమామని చూస్తున్నా. చందమామని చూసుడేందుకు? నువ్వే పెద్ద చందమామవాయే. ఊకో రాజు ఏమైంది ఇట్లా వచ్చినావు? ఏం లేదు ఆ సురేష్ తోటి మాట్లాడినా ఆడ కూసున్నా. నరేష్ మేము ముగ్గురం కూసున్నాం. మరి ఇటు ఏం చెప్తానవని ఇటు వచ్చిన వాళ్ళు అటు వేర్రు. అవునా ఏమంటాడాడు? ఆయనకి పానం ఆగుతలేదు. ఎప్పుడు తెల్లారాలే ఎప్పుడు చేన్లకు పోవాలన్నట్టున్నది అని పానం. అంతేనా? ఇంకేందిగా వండుకొని లేస్తే అయ్యేపాయే. గదే గదే ఇక ప్రపోజ్ చేస్తారట జున్నును. ఎట్లా వేయాలి ఏం కథ అని అడుగుతుండు. ఇక ఏదో మంచి కోడి చెప్పినావు. ఇక వాడు ఏం చేస్తాడు? అదే కానీ పొల్లు ఒప్పుకుంటదంటావా? ఎందుకు ఒప్పుకోదు? ఇష్టం లేనిదే ఊకే నీతో పొలం కాడికి వస్తుంది అది. అవునవును. పండుకోకపోయినావు. పిల్లలు పడుకున్నారా? పండుకున్నారు వాళ్ళు ఇప్పుడే. నిద్ర పడుతుందా మరి నీకు మంచిగానే? ఎందుకు పట్టది? ఉట్టిగానే మరి పడుతుందా అని. సరే రాజు మరి పోయి పడుకుంటే ఇక పోకపోయినావు మళ్ళీ రమయ్య వస్తుంది నీకోసం. రమేం చూడది నా కోసం. ఎందుకు ఎటుపోయినామని చూడదా ఏంది? చెప్పే వచ్చిన కదా బయట పోతున్నా అని. అవునా మరి ఫోన్ చేయలేదా? ఎంతసేపు అవుతుంది? గంట అవుతుంది చెయ్యలేదు. అదేంటన్నట్టు మరి? ఇక అంతే ఆమె చెయ్యది. ఏటవన్నా ఓని ఎప్పుడన్నా రాని అనుకుంటది. అవునా సరే సరేలే. సరే లత పోతున్నా మరి. ఇక రేపు కలుద్దాం. సరే సరే. ఈయన కొత్తగా నిద్ర పడుతుందా రాత్రి అని అడుగుతాడు. ఏందో ఏమో. ఏమైంది పోతు రష్యన్లకు? పోడే. ఇక సురేష్ స్నానం చేస్తాడు. స్నానం చేసినాక పోతాం. సరే సరే మరి లతక్క రెడీ అయిందో ఇక మేము కూడా వస్తాం. రా అక్కడ కలుద్దాం. సరే. ఏటు పోతున్నావు? ఏమో టిక్కు టక్కు పాయింట్ వేసుకుంటువి. నేను ఎటు పోతా డార్లింగ్? పొలంకెళ్ళే కదా. అట్లా కాదు పొలంకెళ్ళి పోతే వట్టంగిలు వేసుకుని పోతావు కదా. మరెందుకు కొత్త పాయింట్ కొత్త అంగేసినావు ఏంది కదా?
ఈరోజు మా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వస్తానన్నారు. అక్కడ పార్టీ చేసుకుంటున్నాం, వాళ్ళే కళ్ళున్ను చికెన్ ఫ్రై చేసుకొస్తామని అన్నారు. అందుకేనే. నేను రావాలా? నువ్వు వచ్చేం చేస్తావు మొగోళ్ళ మధ్యలో? అయ్యో, నేను మన పొలం కాడ ఉండానా? అద్దు, అంత గలీజ్ ఉంటుంది. సరే గాని ఎప్పుడు వస్తావు? తొందర్రా, ఇలా బజార్ కోదాం. చిల్లర సామాన్ ఏం లేవు ఇంట్లో. తొందరనే అత్తా బంగారం. అబ్బో, ప్రేమ ఉలకపోస్తున్నావు మరి ఏందో. ఇక నీ మీద కాకపోతే ఎవరి మీద చెప్పు. సరే తొందరనే వస్తా, మరి పోతున్నా. సరే బాయ్ మరి. సరే సరే బాయ్. అచ్చిర్రా? అవును, ఇంకా వాళ్ళు రాలేనట్టున్నారు కదా. ఎందుకు రాలే? అచ్చిర్రు. అటు సైడు లత, అటు సైడ్ ప్లేస్ ఉంది చూసినావా? అక్కడికి రార్రి, వాటర్ ఉంటాయి చూసినావా? వాడికి రార్రి. సరే, కరెంట్ తత్తపో. సరే సరే. ఏమైంది ఇంత లేట్ చేసిర్రు? అవో వచ్చే వరకు ఇక లేట్ కాదా? అన్ని తీసుకొచ్చిర్రా? అన్ని తెచ్చినావు లతక్క, ఆడ సంచులు ఉన్నాయి. ఇక మొదలు పెడదాం మెల్లగా వంట. లత అంటుతుంది ఇంకేంది, స్టార్ట్కి వేయుర్రి. ఒకళ్ళు గోత్తా అంటే ఒకళ్ళు పొయ్యి మీద వేయుర్రి. అవును లతక్క, నువ్వు సూపర్ అంటావు. సరే సరే, వంట చేస్తా గాని. లత, గుమ్మ వాసన వస్తుంది నిజంగా. అవునా? ఇక చికెన్ కర్రీ కదా, ఇంకా చేపల వాసన మస్తు వస్తుంది నేను అండితే. అవునవును, టేస్ట్ కూడా అదిరిపోతుంది కానీ. అయినట్టేనా చికెన్ లతక్క? అవుతుంది ఒక 5 నిమిషాలు. ఇక మసాలా వేసి బంద్ చేస్తాం, తర్వాత చేపలు అండుతా. రోజు నీకు వంటలు చేయొచ్చా? నాకే వంటలు రావు. అవునా? ఏం కాదులే రాకపోతే. కట్టెలు తడిచినట్టునే ఎక్కువ మాడతలేవు. నీకు మ్యాటర్ చెప్పాలి. అన్నం తిన్నాక నీతోటి మాట్లాడతా. ఏం మ్యాటరు? ఇప్పుడే చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్పా, తిన్నాకనే. సరేలే. వస్తావా రాజన్న? పెట్టుకొని చికెన్ అయింది కదనే. చేపల కూర అయ్యే వరకు మనిషికో గిలాసా కళ్ళు తాగుదాం పట్టలేవు. పొయ్యి సురేషు, తాగుదాం. నీకు థమ్స్అప్ కూడా తెచ్చిన, తాగుతారా ఇప్పుడు? లేదు, తినుకుంటా తాగుతాం గాని. అబ్బలత, చేపల వాసన ఉమ్ముతుంది. ఏమన్నా మిగులుతే ఇంటికే పట్టుకపోతా నేను. అవునా? ఆయన రావా ఎక్కడిది ఏం కదా అంటే ఏం చెప్తావు? చెప్పిన ఆల్రెడీ మా ఫ్రెండ్స్ తోటి దావతున్నది పొలం కాడ అని. నీకు చేపల కూర అంటే పిస్సా. ఇక నువ్వే అలవాటు చేసినావు కదా లతక్క. మంచిగా నవ్వు పో. అగో, మీరు బాలే ఉన్నారు. ఇలా చూపులు ఒకటే చూసుకుంటారు ఇద్దరు. మరి ఏందో అయిందా చేపల కూర? అవ్వ ఆగుతనే లేవు కాదు, ఇప్పుడే కదనే పొయ్యి మీద వేసింది, పులుసు పోసింది. సరే సరే, కళ్ళు అయితే పోయి. మీరు కూడా ఒక గ్లాస్ తాగలేరు? కళ్ళు మస్తున్నది. వద్దు, అది మేము తాగం. థమ్స్అప్ అన్న పోసుకోపోయిర్రు. లత, ఆ చేపల కూర మరిగే వరకు ఇవైతే ప్లేట్లల్లో పెట్టలేవు, తిందాం తాగుకుంటా. అవును లతక్క, మీరు పెట్టుకోర్రి ప్లేట్లల్లా, అదే అవుతుంది కూర గాని. సరే సరే. వావ్, సూపర్ ఉంది లతక్క, టేస్ట్ అయితే చికెను. అవునా? మంచిగుంటది ఇంకా చెట్ల కడ వంట చేసుకుంటే. నాకైతే చేపల వాసన ఉమ్ముతాంది. ఎప్పుడెప్పుడు మింగాలని ఉన్నది. తిను జున్ను, ఎందుకట్లా చూస్తున్నావు? తిను. తింటా. అయింది చేపల కూర. మీకు కూడా ప్లేట్లలో పెట్టియల్లా? నరేష్, నువ్వేం తింటావు? నాకు చికెనే పెట్టి, చేపల కూర పోదు. నాకు ఫిష్ కర్రీ వేసి ఇయ్యు. ఇక రాజుకైతే ఫిష్ కదా. అవునవును, తొందర ఇయ్యి. వాగుతలేనట్టుంది పానం. వావ్, ఇంత మంచి టేస్ట్ ఎక్కడ చూడలే. లత, సూపర్ అండి నువ్వు చేపల కూర. మరి ఏమనుకుంటున్నావు? లత అండితే ఆ కిక్కే వేరుంటది. ఎంత సూపర్ ఉన్నది చేపల పులుసు. గిట్లనైతే మా వాళ్ళకి ఎవ్వరికి ఏ రాదు. అయ్యో రాజు, మంచిగానే పొగుడుతున్నావు. తినురి కడుపు నిండా. ఇక ఉమ్ముడే లతక్క, చికెన్ కూడా అదిరిపోయింది పో. అవునా? నేను మంచిగానే చేస్తా వంటలు. తినురి. జున్ను, నేర్చుకో వంటలు, మనకు ఉపయోగపడతాయి. లతక్క దగ్గర. ఏంటిది? ఏం లేదు నేర్చుకోమంటాడు వంటలు. నువ్వు కూడా గిట్నే చెయ్యాలని అంటాడు. అవునా? చేస్తా గాని. అబ్బ, కళ్ళు సాప ముక్క తింటా అంటే ఎంత రుసున్నదో. తినురి మంచిగా తినురి కడుపు నిండా. అవ్వ బొత్త నింపినట్టున్నావు కదనే. కుమ్మేసిన పోయిగా కిర్రాకున్నది అలా భోజనం. లత, చేపల కూర కవర్లో కట్టినవా లేదా? అదైతే నేనే పట్టుకపోతా, ఎవరికి లేదు. కట్టిన రాజు, తీసుకపో. ఇక చికెన్ కూర మేమే పట్టుకపోతాం. మంచిగా మాకు ఇద్దరికి నైట్కి అవుతుంది. తీసుకపోర్రి, మాకెందుకు గాని. సరే గాని జున్ను, ఒకసారి పక్కకు రా, వానితోటి మాట్లాడతా. నేను పోతున్నా, నా వెనుకరా. సరే. మళ్ళత్త. వెళ్ళు. ఎటు పోతాండో ఏమో మరి. అక్క, నేను వాష్రూమ్ వెళ్ళొస్తా, టాయిలెట్ కి. వెళ్ళురా.
కోగలు పోయిర్రంటే ఇక ప్రపోజ్ చేయడానికే కావచ్చు. ఇక దేనికి పోతారు గందుకే మరి. ఆవులా తక్క దాడు దొరగాడు ఓ పిట్ట గురించి వస్తే ఓ పిట్ట వాడిపోయా అన్నట్టు మంచిగానే లింక్ పెట్టినావు కదా. మరి ఇక వాడు ఊకే నాయం పడబడతాడు. అరే నాకు పిల్లలు ఉన్నారా బాడుకో నన్ను వదిలిపెట్టరా అంటే వాడు వింటాడా? ఇక నాకు ఈ ఐడియా సడన్గా వచ్చేసింది. ఈ ఐడియా మంచిగానే వర్కౌట్ అవుతుంది. నీకేంది మేడం పెద్ద పెద్ద ప్లాన్లు ఎత్తావు, నీ ఐడియాలే వేరు. అవునే రాజన్న, నిజంగా ఈ ఆడోళ్ళు ఏం తెలియనట్టే ఉంటారు కానీ అన్ని తెలిసిళ్ళకు. మరి ఏమనుకుంటున్నావు, మొత్తం వాళ్ళేదేనా రాజ్యం అంతా? అబ్బచా నిజమే కదా మరి. మనం కూడా పోదామా ఆడికి? ఏం మాట్లాడుకుంటుర్రో? మనం పోతే అక్కడ వాడు ప్రపోజ్ చేయడిగా మనలతోటే ముచ్చట పెడతాడు. మనం పోవద్దాగు ఏ ముచ్చట అనేది వచ్చినాక ఎప్పడా ఆమె ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది. సరేలే, ఏమైంది ఇక్కడికి రమ్మన్నావు? అబ్బా ప్లేస్ ఎంత సూపర్ ఉంది ఇక్కడ. నీతో మాట్లాడదామని రమ్మన్న జున్ను. మంచిగా ఉంది కదా ప్లేస్ ఇక్కడ. అవునవును, చెప్పు ఏం మాట్లాడాలి? చెప్తా ఇంకా ఫ్లవర్స్ చూడు ఎంత బాగున్నాయి, సేమ్ నీలాగానే. ఆహా, ఫిల్టర్ మంచిగానే ఇస్తాడు. తిన్నవా లేదా? కడుపు నిండా కొంచెమే తిన్నావు? మంచిగానే తిన్నా, 3 చపాతీలు తిన్నా, అన్నం తిన్నా. ఇంకేంది? కర్రీస్ నచ్చినాయా నిజంగా చెప్పు? సూపర్ ఉన్నాయి లతక్క, మస్తు అండింది. అవునవును గాని అసలు ఎందుకు ఇట్లా మరి పార్టీ అరేంజ్ చేసినావు నువ్వు? పార్టీ అని ఏం లేదు, నువ్వే అన్నావు కదా ఇక్కడ వండుకొని తింటే ఎంత బాగుంటుందో అని. సో నేను అందుకే వండుకొని తిందామని చెప్పేసిన. మంచిగా అనిపించింది నిజంగా. సరే కానీ జున్ను, నేను నీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నా, నువ్వేమనుకోవు కదా? ఏమనుకున్నాడు ఏముంది, చెప్పు అదేంటిదో. మళ్ళా నువ్వు నెగిటివ్గా థింక్ చేయొద్దు, పాజిటివ్గానే తీసుకోవాలి. సరే సరే. అయ్యో ఏమైంది ఇట్లా కూర్చుంటున్నావు? వట్టిగానే కానీ జున్ను, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. అవునా? నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకొని రాణిలాగా చూసుకుంటా అని అనుకుంటున్నా. నాకు భయమవుతుంది జున్ను, అట్లా ఇవ్వడకు. నీకు కూడా నిన్ను ఇష్టమైతే నా లవ్ యాక్సెప్ట్ చేసి నాతోటి మూవ్ కావా ప్లీజ్? నిన్ను రాణి లెక్క చూసుకుంటా. ఐ లవ్ యూ జున్ను, ఐ లవ్ యూ సో మచ్. వామ్మో, ప్రపోజ్ చేసేసిండు కదా, ఇప్పుడు ఒప్పుకోవాలా అద్దా? ఓయబ్బో, నా గుండె ఏంది ఇంత దడదడ కొట్టుకుంటాంది. చెప్పు జున్ను, అటు తిరిగినవేంది? ప్లీజ్, నేనంటే నీకు ఇష్టమేనా? నా లవ్ యాక్సెప్ట్ చేస్తున్నావా? ఇక దోస్తులు చూసిరాళ్ళ మన వీడియో. అటైతే వాళ్ళ వంటలైనవి తిన్నారు మంచిగా. ఇక దొరగాడైతే జున్నును ప్రపోజ్ చేసేసిండు. మరి ఇక జున్ను ఒప్పుకుంటుందా, మరి ఏమంటది, ఏం కథ, తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో అయితే చూద్దాం. ఇక ఈ సిరీస్నే అందరు ఇష్టపడుతురు కాబట్టి ఈ సిరీసే చేస్తున్నాం అన్నమాట. అందరికీ ఇదే నచ్చుతుంది కాబట్టి మీకు నచ్చిందే మేము చేస్తున్నాము దోస్తులు. మీరు అడిగినందుకు మేము చేస్తున్నాం కాబట్టి మీరైతే మన వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. ఈ వీడియోకు 3000 లైకులన్నా రావాలి. వస్తే అలేవా దోస్తులు, రావాలి మరి ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ పార్ట్ కూడా మంచిగా రాబోతుంది. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక మన వీడియోలో జరిగే ప్రతి సంఘటనలు కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు తప్పుగా అనుకోకండి. ఇంకా ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయితలేరో జల్దీ పోయి ఫాలో కాండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.